అనామిక, కళ్యాణ్ విషయంలో కావ్యరాజులు ఏదైతే జరగకూడదు అని కోరుకున్నారో అదే జరగబోతోంది. దుగ్గిరాల కుటుంబ పరువు మొత్తం రోడ్డున పడిపోయింది. అనామిక ఆ విధంగా మొత్తం కథని మలుపు తిప్పేసింది. కోర్టులో ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే మొత్తం అనామికకే ఫేవర్గా ఉన్నాయే తప్ప కళ్యాణ్కి సంబంధించినట్టు కళ్యాణ్కి ఏ రకంగానూ పాజిటివ్గానైతే లేదు. మొత్తం మీద అప్పు కళ్యాణ్దే తప్పు అన్నట్టు, అసలు ఆ అప్పు ఎవరో తీసుకురండి, ఆమె ఎందుకు రాలేదు, వీళ్ళిద్దరి మధ్యన చిచ్చు పెట్టింది ఆమె కదా, మరి ఆమె లేకుండా ఈ కోర్టులో కేసు ఎలా తేలుతుంది అన్నట్టు చెప్తూ, ఆమె వచ్చిన తర్వాతే ఈ కేసుకి సంబంధించినవి చూద్దామన్నట్టు జడ్జి చెప్పడంతో అప్పు వస్తేనే కథ ఒక కొలిక్కైతే వస్తుంది అన్నట్టు చెప్తారు. ఒక రకంగా చెప్పాలంటే కావ్యరాజులకు తల తీసేసినట్టు అయిపోతుంది. అనామిక చేసిన ఆరోపణలకు కట్నం కోసం వేధించాడని, విడాకులు ఇవ్వాలని, లేదంటే చంపేస్తానని బెదిరించాడని అన్నట్టు తను పెట్టుకున్న లాయర్ ద్వారా విపరీతమైన అబద్ధాలు అయితే చెప్పించింది. జడ్జి కూడా నమ్మేస్తారు. అనామికకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు అందరూ. కళ్యాణ్ చెప్పేది కూడా ఒక్కరు కూడా నమ్మని పరిస్థితి అయితే ఏర్పడిపోయింది.